హాయ్ అండి. మా అమ్మ వాళ్ళకి కొంచెం పొలం ఉంది. మా అమ్మ మా నాన్న పొలం పనులు చేస్తూ ఉంటారు. ఈసారి అయితే పొలంలో శనక్కాయలు వేశారంట. మేము వచ్చి తింటామని చెప్పేసి పచ్చి శనక్కాయలు అయితే కొన్ని పక్కన పెట్టారు. శనక్కాయలు పచ్చిగా ఉండేటప్పుడు వాటర్ లో వేసేసి ఒక గంట నానబెట్టుకొని చక్కగా నీట్ గా కడిగేయాలి. మంచిగా మట్టి వదిలిపోయిన తర్వాత ఆ శనక్కాయల్లోని కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫుల్ గా ములిగేంత వరకు వాటర్ ని వేసేసి చక్కగా ఉడికించేసి తిన్నాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి పచ్చి శనక్కాయలు ఉడకబెట్టుకొని తినమంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా శనక్కాయలు చక్కగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ప్లేట్ లో వేసేసుకొని మా పిల్లలు నేను చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇలా ఉడకబెట్టిన శనక్కాయలని బస్ స్టాప్ లో రైల్వే స్టేషన్ లో అమ్ముతూ ఉంటారు. రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. రైతు దగ్గర ఉండేటప్పుడు మాత్రం తక్కువ కాస్ట్ కడుగుతారు షావుకారులు. అదే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత శనగ పలుకులు గాని శనక్కాయలు గాని అస్సలు కొనలేము. అంత రేట్లు అయితే అయిపోతాయి ఒకేసారి.